హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి MLNV మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అనుకుంటుర్రా? ఏవో మనం చూడని తెలియనివి వాటి గురించి మాట్లాడే వాటికన్నా మన దగ్గర ఎప్పుడు ఎక్కువ శాతం బర్లలో వచ్చే కొన్ని చిన్న చిన్న వాటి గురించి అయితే నేనైతే చెప్పాలనుకుంటున్నా. తప్పకుండా ఈ వీడియో ఫస్ట్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి బర్రెకైతే రిల్లకాళ్ళు అని అనుకున్నాం కదా, కానీ రిల్లకాళ్ళు అయితే కాదు. డాక్టర్ వచ్చేసి అయితే తొంటిలో పట్టుకుందని అయితే చెప్పేసిండు. చూడండి, కాలు అది కుంటుతుంది, అదే సైడ్ మీద కూడా ఈత కొడుతుంది. ఈ ఈత కొట్టడం ఏంటి అక్క అని అనుకుంటుర్రా? అయితే డాక్టర్ని అడిగితే ఏంటి, రిల్లగాళ్ళు అయితేనేమో మనకి నరం దొరకబట్టి కట్ చేస్తారని చెప్పారు కదా. అయితే దీనికి వచ్చేసి ఏంటి అని అంటే ఇట్లా ఈత కొట్టించినాం అనుకోండి, వాటిలో ఉండే కాళ్ళు ఆడించినప్పుడు దానికి ఎక్కడైతే పట్టుకుందో ఆ ప్లేస్ కవర్ అవుతుంది. ఈత కొట్టినప్పుడు చాలా లోతుకు తీసుకుపోయి అయితే కొట్టించండి అని అయితే డాక్టర్ అయితే చెప్పిండు. ఏంటి, కాళ్ళు కింద ఆనని ప్లేస్లో అంటే బాగా లోతు ఉంటుంది కదా, లోతున్నప్పుడు అది కాళ్ళు బాగా అటు ఇటు ఆడిస్తుంది. ఈత కొట్టినప్పుడు ఎక్కడ మనకి దానికైతే పట్టుకున్న ప్లేస్ ఉంటుందో అదైతే క్యూర్ అయ్యే అవకాశం అయితే ఉంది అని అయితే చెప్పిండు. అందుకోసం అయితే మేము దీని పరంగా ఇట్లా చేసుకుంటూ నెక్స్ట్ వచ్చేసి ఇంజెక్షన్స్ కూడా వాడుతున్నాం. ఏంటి, మెలోనెక్స్ పెయిన్ కిల్లరు. అది వచ్చేసి దేనికి జ్వరం రాకుండా, నొప్పి అనేది బర్రెకి నొప్పి అనేది కలగకుండా, జ్వరం అనేది రాకుండా ఉండడానికైతే పెయిన్ కిల్లర్ అయితే వాడినా. మేమైతే ఈ కొంచెం నడుస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చూపెట్టిన కదా వీడియో అయితే రిల్లకాళ్ళు అని అయితే చేసిన, అది రిల్లగాళ్ళు అని అనుకున్నాం, కానీ కాదు. అందుకోసం అయితే మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేసి తను చూసిన తర్వాత మాత్రం ఇట్లా పట్టుకుందని అయితే చెప్పేసిండు. కాబట్టి 75% అయితే మాకైతే రిజల్ట్ కనిపించింది. రెండిట్లలోనూ అయితే మాకైతే కవర్ అయితే అయింది. 75% అయితే కవర్ అయింది. ఫస్ట్ దానికి ఫీవర్ లేకుండా, నొప్పి లేకుండా ఉంటేనే అదైతే ఈత కొట్టగలుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఎందుకనంటే మనం ఈ ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ వాడినా సరే కొన్ని ప్రకృతి పరంగా చేసే వైద్యాలు ఉంటాయి కదా, అవి కూడా కొన్ని పాటిస్తే మనకైతే రిజల్ట్ చూసే అవకాశం అయితే ఉంటుందని అయితే నా అభిప్రాయం. నిజమంటే ఖచ్చితంగా నిజమే అనిపిస్తే కమెంట్ చేయండి, ఓకేనా? మేమైతే ఈ మెడిసిన్స్ వాడుకుంటూ ఇలా ఈ ట్రిక్ అయితే యూజ్ చేస్తున్నాం. తప్పకుండా మీ దగ్గర ఉన్న బర్రెలో కానీ ఇలాంటి ఏమన్నా పట్టుకోవడం ఇట్లాంటివి ఉంటే మెడిసిన్స్ వాడినా సరే, ఇట్లా చిన్న ఆయుర్వేదిక్ టైప్ ఏమన్నా చెప్పినా సరే అట్లాంటి డాక్టర్స్ వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. వాళ్ళని కన్సల్ట్ చేసి తెలుసుకొని చెప్పండి. ఇది ఒక నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే, మనకు డాక్టర్స్ అన్ని టైంలలోనైతే అందుబాటులో ఉండరు, అంతేనా? ప్రతి ఒక్కరికి ఎంత మనం ఏ నైట్ అయినా ఎప్పుడైనా సరే మనకి బర్లకు ఒక 4-5 ఉన్న దగ్గర మాత్రం కంపల్సరీ ఒక 10 డేస్కి 20 డేస్కి ఒకసారి అయినా కానీ ఏదో ఒక చిన్న ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. కాబట్టి అట్లాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే, మనకు కూడా ట్రీట్మెంట్ తెలిసి ఉండాలి, వాటి గురించి కొంచెం అనుభవం ఉండాలి. నెక్స్ట్ ఇందులో మెయిన్ స్టెప్ వచ్చేసి ఏంటి అని అంటే, ఇప్పుడు మా బర్రెకైతే ఇట్లాంటి ఏమన్నా చిన్నవి వచ్చినప్పుడు మేము ఇక డాక్టర్ని అడిగినాం అన్నట్టు, ఎట్లా మరి సార్ మీరు ఊకే అన్ని టైంలో అందుబాటులో ఉంటారు అంటే మీరు కూడా వేసుకోవచ్చమ్మా అని చెప్పిండు అన్నట్టు. ఇక మా సార్ వచ్చేసి అయితే ట్రీట్మెంట్ ఫస్ట్ చాలా భయపడ్డారు. ఎందుకంటే ఆ ఇంజెక్షన్ కుచ్చాలని అంటే చాలా అది మనకి అనుభవం లాగా కొంచెం దాని మీద దృష్టి కూడా పెట్టాలి కదా. అప్పుడు అట్లాంటి టైంలో మనకి మెడ దగ్గర వేయడానికి మెడ దగ్గర వెనకాల ఇట్లా తొంటి దగ్గర అంటారా, తొంటి మీద అంటారు, సారీ, అట్లాంటి ప్లేస్లలో వేసేటప్పుడు మనకైతే కొంచెం అది డాక్టర్ వాళ్ళని పరీక్షించి చూడాలి. వాళ్ళు ఎట్లా చేస్తారో చూసిన తర్వాత వాళ్ళకి అబ్జర్వ్ చేసి మనం ఆ ట్రిక్ యూజ్ చేస్తే మనకు కూడా వస్తుంది. మేము ఒక 2-3 టైమ్స్ భయపడినా ఫెయిల్ అయినా సరే డాక్టర్ అయితే మాకైతే చూపెట్టి అదైతే నేర్చుకున్నాం. ఏంటి, నరానికి ఇట్లా కరెక్ట్ మనకు బ్లడ్ రావాలి. అది ఇంజెక్షన్ పెట్టిన తర్వాత బ్లడ్ రావద్దు, నరానికి పడ్డట్టు ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు బ్లడ్ రావద్దు. గ్లూకోజ్ ఇచ్చేటప్పుడు
చెప్పడానికి అది వాళ్ళకి తెలియాలి కదా. ఇంజక్షన్ ఏమన్నా వాళ్ళు చిన్న చిన్నగా ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళకి అట్లాంటి టైంలో ఎందుకు అని అంటే చెప్తున్నా, మీరు కూడా తెలుసుకోవాలి కదా. అందుకోసం అయితే ఇంజక్షన్ చేయడానికైతే కంపల్సరీ చిన్న చిన్నగా మనకు వాళ్ళు రాని సమయంలో మనం ఈ ఇంజక్షన్ చేసుకోవడం ఒకటి నేర్చుకోండి. చాలా బర్రెలు ఉన్నవాళ్ళు, ఒక 4-5 ఉన్నవాళ్ళు డాక్టర్ లేని సమయంలో మనం చేసుకోవడానికైతే అదైతే అవైలబుల్గా ఉంటుందని అయితే నా అభిప్రాయం. ఇందులో వాళ్ళు ఈ రకంగా చేసుకోండి అని చెప్పినప్పుడు మనకు కూడా దానికి పట్ల అవగాహన ఉంటే మనకు ఇంకా దాన్ని ఎక్కువ తొందరగా క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనైతే ఈ వీడియో చేసిన ఓకేనా. తప్పకుండా మాదైతే ఆల్మోస్ట్ 75%, 80% కంప్లీట్ అయినట్టే, మంచిగా కవర్ అయింది, నడుస్తుంది. కానీ ఆ నొప్పి వల్ల పాపం ఈ 2-4 రోజుల నుండి అయితే చాలా అవస్థపడి అసలు గడ్డి కూడా సరిగా మేయట్లేదు. చూసిరా ఎంత బక్కగా అయిందో. ఈత కొట్టేయడం అయితే చాలా బెనిఫిట్ అయింది మాకైతే. మీరు కూడా ఏమన్నా బర్రెలకి తొంట్లలో కానీ ఎక్కడ పార్ట్స్ ఏం పట్టుకున్నా సరే వాటికి ఈతనైతే కంపల్సరీ మెడిసిన్స్ వాడినా సరే ఈతనైతే కొట్టించండి ఫ్రెండ్స్, ఓకేనా. వీడియో చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్. షేర్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ కావాలని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి యువ రైతులను మాత్రం ఎంకరేజ్ చేస్తూ ఇంకా ముందుకు నడిపించాలి ఛానల్ అని ప్రతి ఒక్క వీడియోలో పెడతా ఉంటా అన్నట్టు. మీకు ఎలాంటి సందేశం కావాలన్నా, ఎలాంటి సమాచారం కావాలనన్నా నేనైతే నాకు తెలియకుంటే ఇంకెవరినైనా అనుభవం ఉన్న వాళ్ళని తెలుసుకొనైనా మీకైతే చెప్పడానికైతే సిద్ధంగా ఉన్నాను. కాబట్టి కంపల్సరీ నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఎప్పటికీ ఇట్లా ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటిదాకా బాయ్ చెప్పేసి. బాయ్.